వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎలక్షన్కు నోటిఫికేషన్ జారీ. 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 29న ఎన్నికలు. ముద్రగడను కలిసిన జ్యోతుల నెహ్రూ రాజకీయంగా తనకు మద్దతు ఇవ్వాలని కోరానన్న జ్యోతుల. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన భట్టి మంత్రులు. ఆసిఫాబాద్లో 3వ పులి కోసం కొనసాగుతున్న గాలింపు. ఇప్పటికే 2 పులులు మృతి. తెలంగాణకు 4 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు. జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి గుర్తింపు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను ఈసీ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 29న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్. ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవులకు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. దాంతో ఖాళీ అయిన 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను ఈసీ జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 29న ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ 2 స్థానాలకు సంబంధించి ఎలక్షన్ షెడ్యూల్ గతంలో విడుదలవగా తాజాగా నోటిఫికేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ విడుదల చేశారు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ స్థానాలకు వాళ్ళు రాజీనామా చేశారు. రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆ 2 స్థానాలు 2 కూడా ఎమ్మెల్యే కోటాలో వాళ్ళిద్దరు గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ గతంలో షెడ్యూల్ విడుదల చేయగా తాజాగా అసెంబ్లీ ఉప కార్యదర్శి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈ రోజు నుంచి వచ్చే గురువారం వరకు 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఒకవేళ కనుక 2 కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే, అంటే 2 స్థానాలకు 2 కంటే ఎక్కువగా నామినేషన్లు వస్తే ఎన్నిక అనివార్యమవుతుంది. అటువంటి పక్షంలో ఎన్నికను జనవరి 29న నిర్వహిస్తాము అని చెప్పి కూడా నోటిఫికేషన్లో పొందుపరిచారు. అయితే ఈ 2 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్కు అదనపు బోనస్గా మారింది. ఎందుకంటే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను ఒకే ఎన్నిక నిర్వహిస్తే కనుక ఒకటి కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేది, రెండోది బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళేది. కానీ ఈ 2 స్థానాలను ఉప ఎన్నిక కాబట్టి విడివిడిగా
నోటిఫికేషన్ జారీ అయింది. ఒకే నోటిఫికేషన్ జారీ అయితే కనుక ఒకే ఎన్నిక జరిగేది, ఒక సీటు కాంగ్రెస్కు దక్కేది, మరొక సీటు ప్రతిపక్ష బీఆర్ఎస్కు దక్కేది. కానీ 2 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి కాబట్టి ఈ 2 ఎన్నికలుగా పరిగణిస్తారు. ఈ 2 ఎన్నికలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్కే దక్కుతాయి. ఎందుకంటే సంఖ్యాబలం రీత్యా చూస్తే కాంగ్రెస్కి 64 స్థానాలున్నాయి, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో పాటు మిత్రపక్షమైన సిపిఐకి 1 స్థానం ఉంది. అంటే కాంగ్రెస్ కూటమి బలము 65 ఉన్న నేపథ్యంలో 65 ఎమ్మెల్యేల బలమున్న కాంగ్రెస్ ఈ 2 స్థానాలను కూడా దక్కించుకునే అవకాశాలు ఉంటాయి, దక్కించుకుంటాయి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా? ఎందుకంటే పోటీ చేసి ఓటమి పాలు కావటం ఎందుకు? ఇప్పటికే 2 ఎన్నికల్లో టీఆర్ఎస్ వరుసగా ఓటమి పాలైంది. ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 స్థానాలకు పరిమితమై ప్రతిపక్షంలో కూర్చుంటే, ఆ తర్వాత వెనువెంటనే వచ్చిన సింగరేణి కాలనీస్ ఎన్నికల్లో ఏ ఒక్క చోట కూడా కనీసం టీఆర్ఎస్ డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. సో 2 వరుస ఓటమిలతో ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ మరోసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైతే బీఆర్ఎస్ మీద ఉన్న ఒక పాజిటివ్ దృక్పథం అనేది సన్నబడే అవకాశం ఉంటుంది. కొంత బీఆర్ఎస్ పరపతి పలచనయ్యే ప్రమాదం కూడా ఉండటంతో పోటీ చేసి ఓటమి పాలు కావటం కంటే పోటీకి దూరంగా ఉంటే మంచిది అన్న అభిప్రాయము బీఆర్ఎస్ నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇక ఏ పార్టీకి కూడా సంఖ్యాబలం లేదు కాబట్టి కనీసం నామినేషన్ కూడా ఆయా పార్టీలు వేయలేవు కాబట్టి ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్కే దక్కుతాయి. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాల్లో అవకాశం దక్కించుకునేందుకు 1 డజనుకు పైగా కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా ఈ 2 స్థానాల్లో ఒకటి దాదాపుగా అద్దంకి దయాకర్కు కేటాయించే అవకాశం ఉంటుంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీని మీడియా లోపల, మీడియా వెలుపల కూడా కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. తుంగతుర్తి నుంచి 2014-18 ఈ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ అద్దంకి దయాకర్కు చివరి నిమిషంలో టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కొత్తగా పార్టీలో చేరిన మందుల సామెల్కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ అద్దంకి దయాకర్ ఇతర నేతల మాదిరిగా పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లకుండా అభ్యర్థి గెలుపు కోసం ఆయన కృషి చేశారు, సహకరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలోనే అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత సీఎం ప్రామిస్ చేసిన నేపథ్యంలో ఆ 2 స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్కి దక్కే అవకాశాలున్నాయి. ఇక 2వ స్థానం కోసం హేమాహేమీలు పోటీ పడుతూ ఉన్నారు. గాంధీభవన్ కేంద్రంగా గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న కుమార్ రావు సైతం ఈ దఫా ఎమ్మెల్సీ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆయనతో పాటుగా ప్రోటోకాల్ వ్యవహారాలు చూసే జాతీయ స్థాయి నేతలు రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ మొత్తం చూసే హర్కర వేణుగోపాల్ కానీ, దాని తర్వాత మాజీ మంత్రి షబ్బీర్ అలీ కానీ, మాజీ మంత్రి చిన్నారెడ్డి కానీ, దాని తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ వంటి నేతలు సైతం ఆ ఎమ్మెల్సీ స్థానం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకైతే కాంగ్రెస్ ఎవరి పేర్లను కూడా ఖరారు చేయలేదు. ఈరోజు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు, మంత్రులంతా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. కాబట్టి అక్కడే ఆ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అధిష్టాన పెద్దలే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైపోయింది. వచ్చే గురువారం వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఆ 2 స్థానాలకు సంబంధించి అద్దంకి దయాకర్తో పాటు మరొకరికి అవకాశము దక్కుతుంది. మరి ఎవరికి ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి అవకాశాలు దక్కుతాయి? ఎందుకంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం మండలిలో అడుగు పెట్టాలి అని చెప్పి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ 2 స్థానాలు ఎవరికి దక్కుతాయి అన్న ఒక ఆసక్తి, ఉత్కంఠ, కుతూహలం మాత్రం గాంధీ భవన్లో మనకు కనిపిస్తూ ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ నరేష్.
వైసీపీ మూడో జాబితాతో సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. థర్డ్ లిస్టుపై కొలిక్కి రాకపోవడంతో ప్రకటనను వాయిదా వేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు క్యూ కట్టారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి జోగి రమేష్కి పెనమలూరు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్కి పెనమలూరు బాధ్యతలు అప్పగించారు. పెడన సమన్వయకర్త బాధ్యతలు ఉప్పాల రాముకి ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ మూడో జాబితాతో సీఎం జగన్ కసరత్తు చేస్తున్నాడు. థర్డ్ లిస్టుపై కొలిక్కి రాకపోవడంతో ప్రకటనను వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీ మూడో జాబితాతో సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల క్రమంలో భాగంగా ఇప్పటికే 2 విడతలుగా జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతుంది. కొన్ని కీలక నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా కసరత్తు పూర్తి కాకపోవడంతో ఈ కసరత్తు అయిన తర్వాత మూడో జాబితాను విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే కృష్ణా జిల్లాలో నిన్న 2 కీలక పరిణామాలు జరిగాయి. ఒకటి, ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నుంచి వచ్చారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సో ఈ రోజు ఈ అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. ఇటు విజయవాడ ఎంపీ సీటుతో పాటు పెనమలూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా ప్రస్తుతం కసరత్తు జరుగుతూ ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కి పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో పెనమలూరు ఇన్ఛార్జి బాధ్యతలను మంత్రి జోగి రమేష్ కి ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి జోగి రమేష్ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పెనమలూరు బాధ్యతలు అప్పగించే విషయానికి సంబంధించి మంత్రి జోగి రమేష్ తో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు పెడన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయన స్థానంలో ఉప్పాల రామును పెడన ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఉప్పాల రాము భార్య ఉప్పాల హారిక ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాల రాము కుటుంబానికి పెడన టికెట్ ఇవ్వడం, అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సమన్వయకర్త బాధ్యతలను మంత్రి జోగి రమేష్ కి ఇచ్చే అవకాశం కూడా ఉంది. దీనిపైన కూడా కసరత్తు జరుగుతుంది. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత మూడో జాబితాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కాన్స్టిట్యూన్సీస్ తో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత కసరత్తు జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. గుంటూరు ఎంపీ స్థానాన్ని గతంలో అంబటి రాయుడికి ఇవ్వాలని అనుకున్నారు. కానీ అంబటి రాయుడు స్థానంలో నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తూ ఉంటారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు వచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. ఈ నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయల్ని నరసరావుపేట స్థానం నుంచి పక్కన పెట్టి మరో కొత్త అభ్యర్థికి అక్కడ టికెట్ ఇచ్చే యోచనలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న నాగార్జున యాదవ్ కు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తామంటున్నారు. ఎంపీ స్థానానికి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ దీనిపైన ఇంకా వైసీపీలో స్పష్టత లేదు. దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చిన తర్వాత ఈ జాబితా వచ్చే అవకాశం ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎంపీ కేశినేని నాని ఎన్ని అంటున్నా 1999 నుంచి తానే సర్దుకుపోతూ వచ్చానని ఆయన సోదరుడు కేశినేని చిన్ని తెలిపారు. తమ కుటుంబంలో అప్పటి నుంచి కలహాలు ఉన్నాయని, వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ను కలిసిన అనంతరం కేశినేని నాని విమర్శలు చేసిన నేపథ్యంలో చిన్ని స్పందించారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదన్నారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరిచి మాట్లాడడం తగదని చెప్పారు. ఎంతోమంది మహామహులు టీడీపీని వీడినా పార్టీకి ఏమీ కాలేదని గుర్తు చేశారు. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.
నంద్యాల పట్టణంలో పోస్టర్లు కలకలం చెలరేగింది. పలు కూడళ్లలో అర్ధరాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను కించపరుస్తూ పోస్టర్లు వెలిశాయి. రెండు వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టర్లు చించి కాల్చిపడేశారు. పోస్టర్ల ఏర్పాటు వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నంద్యాలలో ఎంతమంది ఉన్నారన్నా? నేను ఒక పిల్లోడు అంతే. రెండేనా గర్పించినాము. అక్కడేమో నాకు తెలియదు, ఫ్లెక్సీలు నాకు తెలియదు. నాకు వచ్చింది ఓన్లీ పోస్టర్లు కరిపేయమని ఇచ్చినారు అంతే. అవి ఏంటి అన్న చెప్పింది చెప్పినాడు. ఎవడు పార్టీ ఉంది చెప్పు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అంతర్మథనం జరుగుతుందా? ప్రజలకు, కార్యకర్తలకు దూరమయ్యామని భావిస్తున్నారా? పార్లమెంటు రివ్యూ సమావేశాల్లో అగ్రనేతలు బహిరంగంగానే ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారా? ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఇందులో భాగమేనా? ప్రజలకు, కేడర్కు దగ్గరయ్యే ప్రయత్నంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించిందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అప్రతిహతంగా సాగిన బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎదురైన ఓటమిని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే ఓటమి కారణాలపై పార్టీలో చర్చల పరంపర జరుగుతోంది. తెలంగాణ భవన్ వేదికగా వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ క్రమంగా ప్రజలకు, పార్టీ క్యాడర్కు దూరం అయ్యామనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రజలకు, క్యాడర్కు దూరం కావడానికి ఎమ్మెల్యేలే ప్రధాన కారణం అనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను అంచనా వేసి అధినేత ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఎమ్మెల్యేలు దారుణంగా విఫలమయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతలకు, క్యాడర్ మధ్య గ్యాప్ ఉంది అనే విషయం మరోసారి బహిర్గతం అయినట్లు చర్చ జరుగుతోంది. నిజామాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిజామాబాద్ ఎంపీగా తాను ఉన్న సమయంలో తనను క్యాడర్ను కలవకుండా స్థానిక ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాలను గ్రామాల్లో యూనిట్ల వారీగా అందించకుండా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు ఇచ్చారని, దీనివల్ల పార్టీకి నష్టం జరిగిందని కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను కలుసుకోలేకపోయారనే చర్చ జరుగుతోంది. దీని వలన ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది అగ్రనేతలకు తెలియకుండా ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారని టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. పార్లమెంటు సమీక్షా సమావేశాల నిర్వహణతో క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్తూ వస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉండటంతో కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోయామని, ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చాం కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలకు, శ్రేణులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని క్యాడర్కు హామీ ఇస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మూడవసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు క్యాడర్ను కాపాడుకోవడంపై దృష్టి సారించింది. క్యాడర్ ఇతర పార్టీలోకి చేజారిపోకుండా పార్టీని బలోపేతం చేస్తామంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్తున్న మాటలు ఆచరణలో ఏ మేరకు అమలవుతాయో చూడాలి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు యువనేత విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆరోపించారు. క్రమశిక్షణకు మారుపేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడని అన్నారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని తెలిపారు. ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నారని విక్రమ్ గౌడ్ చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. 15,000 లంచం తీసుకుంటూ పెరుగుపల్లి పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి, పంచాయతీ కార్యదర్శి వీరబాబు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. దీంతో బాధితుడు అశోక్ గౌడ్ ఏసీబీని ఆశ్రయించారు. ఏఈ, పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.